ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారని బీఆర్ఎస్ నేత బల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీయేతర యువనేతలను అక్రమాల కేసులో ఇరికించారని టార్గెట్గా పెట్టుకున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని చెప్పారు. ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు వారి బడే బాయ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం. అది తప్ప ఇంకోటి లేనే లేదు. ఈ దేశంలో యువ నాయకులు ఎవరెవరు ఉన్నారో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కానటువంటి యువ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ పార్టీలలో వాళ్ళని ఎట్లనే చేసి వాళ్ళ క్యారెక్టర్ మలైన్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చెప్పేయాలనేది వాళ్ళ ఆసేతు హిమాచలం బీజేపీ పెట్టుకున్నటువంటి ఎజెండా. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, బీహార్లో తేజస్వి యాదవ్ గారు కానీ, తెలంగాణకు వస్తే కేటీఆర్ గారు కానీ ఎట్లనే చేసి వీళ్ళ మీద అవినీతి మరకలేయాలి, అవినీతి బురద వీళ్ళ మీద జల్లాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్ర డ్రామా ఇది తప్ప ఇంకోటి కానే కాదు. ప్రజలారా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు వారి బడే బాయ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బల్క సుమన్ ఆరోపించారు. గవర్నర్ అనుమతి ఇచ్చారని కొత్త డ్రామా మొదలుపెట్టారని అన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, పత్తి రైతులు కానీ, సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు, థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు, దాంట్లో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టుల మీద కమిషన్ అంటాడు. మరి కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చి పెద్ద ఎత్తున పంటలు వండి దిగుబడి పెరిగి తెలంగాణ సస్యశ్యామలమై రైతన్న సంతోషంగా ఉన్న విషయం ఆయన మాట్లాడు, అది గుర్తు చేయడు. కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు. ఇవాళ ఏ కాళేశ్వరం మీదనైతే నువ్వు కమిషన్ వేసినావో, ఏ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు ఇవన్నీ కొట్టుకపోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసినావో, ఇవాళ అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ప్రభుత్వం మొన్ననే ఒక జీవో ఇచ్చింది. వార్దా నది మీద లేదా తుమ్మిడేటి దగ్గర ఒక బరాజ్ నిర్మించి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి సుందిల్ల బరాజ్లో పోసి నీళ్లు తీసుకురావాలనేటటువంటి దానికి డిపిఆర్ తయారు చేయమని 9.5 కోట్లతో ఒక జీవో ఇచ్చింది. మరి నిజంగానే కాళేశ్వరం మంచిగా లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి సుందిల్ల బ్యారేజ్ మంచిగా లేకపోతే నువ్వు తమిడేటి దగ్గర బ్యారేజ్ గట్ట నీళ్లు తెచ్చి ఎట్లా సుందిల్ల ప్రాజెక్టులో వస్తావో ఇవాళ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతాంగం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే దుష్ప్రచారం. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయని, తేమ శాతం పేరుతో రైతులను సీసీఐ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని బాల్క సుమన్ అన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలతో బెంబేలెత్తిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెరతీస్తుందని అన్నారు. 55 లక్షల పైచిల్క ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. ఈ సీజన్లో పండింది. ఇప్పటి వరకు కొనుగోలు లేవు. తర్వాత అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల పత్తి ప్రొడక్షన్ సరిగ్గా రాక రైతాంగం నష్టపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి, తేమ శాతం, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు మీద కూడా సీసీఐ వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడితే దాన్ని ఆలోచించే పరిస్థితి లేదు. ఒక కిసాన్ యాప్, తపస్ కిసాన్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి చాలా చోట్ల రైతాంగానికి ఆ యాప్కి సంబంధించి అవగాహన లేకున్నా ఆ యాప్లో మీరు ఎంటర్ చేసుకుంటేనే మేము 7 క్వింటాల వరకు తీసుకుంటామని ఒక లిమిటేషన్ పెట్టి, అదే విధంగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి, చాలా మంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ వేలిముద్రలు సరిగ్గా ఉండవు, బయోమెట్రిక్ సిస్టమ్ మార్కెట్లలో పెట్టి ఇట్లా అనేక రకాలుగా పత్తి రైతాంగాన్ని, సోయా రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రజలకు, రైతాంగానికి మేలు కలిగించడానికి మా బీఆర్ఎస్ పార్టీ మొన్న 18వ తేదీ నాడు ముఖ్యంగా ఈ పత్తి పంట ఎక్కువ పండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానితోని బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి, భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొకసారి తెరదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల పైచిల్క ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. ఈ సీజన్లో పండింది. ఇప్పటి వరకు కొనుగోలు లేవు.
తర్వాత అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల పత్తి ప్రొడక్షన్ సరిగ్గా రాక రైతాంగం నష్టపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి తేమ శాతం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు మీద కూడా CCI వాళ్ళు